టు అవర్ ఛానల్ జాంబియాల తెలుగమ్మాయి వ్లాగ్స్. హోమ్ టూర్ చేస్తున్నాను. ఇదే హోమ్ టూర్ వీడియో చూడండి. ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఈరోజు శుక్రవారం అని బాగా కడపలు పూజించుకొని ముగ్గు పెట్టేశాను. ముగ్గు పెట్టిన తర్వాత ఇంట్లోకి అది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ నుంచి రాగానే అది కొంచెం వాషింగ్ ఏరియా లాగా ఉంటుంది. అక్కడ అన్ని అంట్లు బట్టలు అన్నీ బయటే, ఇంట్లో ఏం లేదు. అదిగోండి బయట కూడా గడపకు పూజించి ముగ్గు పెట్టేశాను. అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది కదా, బట్టలన్నీ ఆరేసి ఉన్నాము. సారీ అండి. అది ఇంట్లో నుంచి బయటకు వ్యూ. అది ఇంట్లో నుంచి బయటికి అట్లా కనిపిస్తుంది. ఇంట్లో నుంచి బయటకు అట్లా కనిపించిన తర్వాత ఇది తర్వాత ఇంట్లోకి ఎంట్రన్స్ అండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కిచెనే ఉంటుంది మాకు. ఆ కిచెన్లో ఫస్ట్ కిచెన్ తర్వాతనే హాల్ వస్తుంది. అదిగోండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టుకున్నాను ఒక దగ్గర. ఎందుకంటే అక్కడే మనకి కేబుల్ ఉంటుంది పెట్టుకోవడానికి. చిన్న మిక్సీ, కుక్కరు, గ్రైండర్లో ఆల్రెడీ నేను పప్పు వేసాను. ఇంకా నేను ఆన్ చేయలేదు, ఆన్ చేసేస్తున్నాను. సారీ. లడ్డూకి అన్నం కూడా పెట్టేశాను. అది స్టవ్. ఇటుపక్క వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా. కిచెన్ మాకు చాలా చిన్నదండి. ఒక మనిషి కంటే ఎక్కువ బట్టరాడ మాకు చాలు చిన్నదైనా. అది కటింగ్ ప్యాడ్స్ అన్నీ ఆడ పెట్టుకున్నాను. కబోర్డ్స్ అయితే బాగానే ఇచ్చారండి. కబోర్డ్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. మాకు అన్నీ సరిపోయేలాగే ఉంటాయి. నీట్గానే ఉంటుందన్నమాట. అది అండి. తర్వాత ఇద్దరు కబోర్డ్స్లో చిన్న చిన్నగా ఏదో అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఈ పక్కంతా ఆయిల్ ఎక్సైజ్ పెట్టుకుంటాను. కింద కూడా మనకి సామాన్లు పెట్టుకోవడానికి 2 ర్యాక్స్ వచ్చాయి. మా వంటిల్లు అయితే చాలా అంటే చాలా చిన్నదండి. కానీ వస్తువులు చాలానే పెట్టుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది మా ఇల్లు. సింగిల్ బెడ్రూమ్ కదా. డబుల్ బెడ్రూమ్ అయితే మళ్ళీ ఎక్కువ కొంచెం స్పేషియస్ కిచెనే వస్తుంది. మా యాడ్లో 5 ఇల్లులు ఉన్నాయి. 5 ఇల్లులకి 5 ఇల్లులు 3 డబుల్ బెడ్రూమ్స్, 2 సింగిల్ బెడ్రూమ్స్. మాది సెకండ్ వన్. అదిగోండి లడ్డు కూర్చొని తింటా ఉంది. ఇక్కడ గ్రిల్ కూడా ఇచ్చారు. గ్రిల్ పైన అది కరెంటు మీటర్ అండి. మనం ఇక్కడ రీఛార్జ్ లాగా కరెంట్ వేసుకోవాలి. మన ఇండియాలో లాగా పేపర్స్ ఇంటికి రావు, అదే బిల్ ఇంటికి రాదు. రీఛార్జ్ లాగా మనకు 100 కావాలంటే 100, 200 కావాలి 200 వేసుకోవాలి. ఇదిగోండి హాలు. ఇది హాలు. సోఫా, 2 చైర్స్. ఇది కార్పెట్. ఈ కార్పెట్ ముందు వీడియోలో చెప్పున్నాను ఈ కార్పెట్ గురించి, చూడకుంటే చూడండి. మా అత్తమ్మ గారి ఫోటో. ఇంకా అదిగోండి టీవీ స్టాండు. టీవీ స్టాండ్కి కూడా మనకి కబోర్డ్స్ ఇచ్చున్నాయి మంచిగా. అక్కడ కూడా వస్తువులన్నీ పెట్టుకోవచ్చు. ఈ ర్యాక్ అండి. ఈ ర్యాక్ గురించి చెప్పాలి. నాకేదైనా మిగిలిపోయిన వస్తువులు, గ్రాసరీ ఐటమ్స్ మిగిలిపోయిన వాటన్నీ దీంట్లో పెట్టేస్తాను. మేము చేయించుకున్నాము అది కావాలని. ఎందుకంటే ఈ పక్క కొంచెం డైనింగ్ టేబుల్లా ఉంది. కింద లడ్డు బండి, ఫ్రిడ్జ్ ఉంది. మనకి హాల్లోనే ఒక రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్లో మేమైతే దేవుడి రూమ్ని, పూజా రూమ్ని అరేంజ్ చేసుకున్నాము. అది స్టోర్ రూమ్ లాగా కూడా వాడుకుంటారు. కానీ మాకు ఇంకా పూజా రూమ్ లేదని మేము పూజా రూమ్ లాగా చేసుకున్నాము. అక్కడ కూడా స్టోరేజ్ ఉంది, కానీ నేను పెట్టుకోను. పూజా రూమ్లో అలాంటివన్నీ పెట్టకూడదని. ఇంకా హాల్లో నుంచి అయితేనే మెట్లు ఉంటాయి పైకి. బెడ్రూము చూడండి. హాల్లో నుంచే మెట్లు ఉన్నాయి. పైన బెడ్రూమ్ ఉంటుంది. కింద వచ్చి హాలు, కిచెను, దేవుడి రూమ్ అండి. పైన ఓన్లీ బెడ్రూము. అదిగోండి స్టెప్స్ అయితే మనకి చాలా గ్యాపుల్లో ఉంటాయి. పిల్లలు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా భయం నాకు. అదిగోండి స్టెప్స్ ఎక్కుతున్నాను. ఎక్కి ఇప్పుడు మనము బెడ్రూమ్లోకి వెళ్దాము. బెడ్రూమ్ అదిగోండి పైకి వచ్చేసినాను. పైకి వచ్చేసిన తర్వాత టవల్స్ అక్కడ ఆరేసుకుంటాం మేము. అదిగోండి పైన నుంచి బయటకు వ్యూ. అది మెయిన్ డోర్కి వ్యూ అది. ఇప్పుడు మనము బెడ్రూమ్కి ఎంటర్ అయ్యాం. అదిగోండి బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమున్నాయండి బెడ్రూమ్లో ఏం చెప్తాము. బెడ్స్ ఉంటాయి, కర్టన్స్ ఉన్నాయి, ఇంకేముంటాయి బెడ్రూమ్లో. ఇక్కడ మనకి ఏంటంటే అండి, నేను ఎందుకు అట్లా చూపిస్తున్నానంటే, మనకి ఇక్కడ పైన సీలింగ్ ఫ్యాన్స్ ఉండవు. మన ఇండియాలో లాగా టేబుల్ ఫ్యాన్సే. ఏ ఇంట్లో అయినా కూడా, ఎంత పెద్ద ఇల్లు అయినా, ఎంత పెద్ద జమీందారులు అయినా ఇక్కడ టేబుల్ ఫ్యాన్సే యూజ్ చేస్తారు. సీలింగ్ ఫ్యాన్ ఉండదు. అదిగోండి మా వారు కబోర్డ్ చూపించాను కదా ఇందాక.
ఇది వచ్చేసి ఇండియా నుంచి మనము సూట్ కేసులే కదండి తెస్తాము. ఆ సూట్ కేసులన్నీ నేను అక్కడ స్టోర్ చేసుకుంటాను. అది వచ్చి బాల్కనీ డోరు చూపిస్తాను. అయిగోండి బెడ్స్, ఏమనుకోవద్దు ఎట్లా పడితే అట్లా ఉన్నాయి, నేను ఎట్టుంటే అట్టే చూపిస్తున్నాను. ఇది వచ్చి లడ్డు ఫోటో అండి, ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇంకా అక్కడ టేబుల్ పెట్టుకుంటాము, ఛార్జింగ్ అన్నీ పెట్టుకోవడానికి బెడ్ పక్కనే పెట్టుకుంటాము. ఇదన్నీ మిర్రరు, ఇది అందరూ టీవీ స్టాండ్ లాగా ఉందంటారు నేను వీడియో కాల్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు. మిర్రర్కి బాగా ఇట్లా డోర్స్ అన్నీ వచ్చాయి, మనకి స్టఫ్ అంతా పెట్టుకోవచ్చు. మిర్రర్ బాగా పెద్దది ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది అనమాట మిర్రర్లో. నేను నా ఇండియా స్టఫ్ అంతా దాంట్లో దోసేసాను. ఇది వచ్చి నాది లడ్డూది, మా ర్యాక్ ఇది. మా వారికి ఒకటే సపరేట్ ర్యాకు, మా ఇద్దరికి ఒక్కటే ఒక ర్యాక్ అనమాట. కానీ ఎక్కువ ఉంటాయి అక్కడ, అంటే ర్యాక్స్ ఎక్కువ ఉంటాయి, మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ ఎందుకు అంత లెంత్ వచ్చిందంటే లడ్డు ఏదో ఇస్తుంది, అందుకని లడ్డుతో మాట్లాడుతున్నాను. ఈ మా ర్యాక్ ఓపెన్ చేస్తున్నాను, ఏం లేదు జస్ట్ క్యూట్గా రాగా చూపిస్తున్నాను అంతే. అది వచ్చి ఇది కమ్మండి, మేము కమ్మంటాము, హ్యాంగర్ అది. ఇంకా ఇట్లా నేను చూపిస్తే ఓవరాల్ బెడ్రూమ్ లుక్ అంతేను, ఏం లేదు. ఇందాక మీకు వినాయకుడు స్వామి ఫ్రేమ్ ఉంది కదా, మాకు వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి, అది బాగుందని మేము అక్కడ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి బాల్కనీ, నైట్ టైం కదా బాల్కనీ పెద్దగా కనిపించట్లేదు, కాకపోతే బయట వ్యూ ఉందని చూపించాను అంతే. వ్యూ కూడా ఏం లేదు, ట్రాఫిక్కేను కొంచెం ఇంకా వీడియో కాబట్టి చూపించాను. అంత ఫుల్ ట్రాఫిక్, ఎప్పుడు చూసినా ట్రాఫిక్కే ఉంటుంది మాకు, ఇంకేం ఉండదు. నైట్ నిద్రపోయేటప్పుడు కూడా హారన్ సౌండ్సే వస్తాయి మాకు ఎక్కువ, తప్పదు కదా మాకు ఇంకా. అయితే మెయిన్ సిటీలో ఉంటామండి మేము, మాకు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, అంతేం అనిపించదు. ఇప్పుడు బెడ్రూమ్లో నుంచి మనం ఇట్లా బయటకు వస్తేనే ఇక్కడ బాత్రూమ్, ఇది మా బాత్రూము, అదిగోండి బాత్ టబ్ అది. మనం ఇండియాలో లాగా మామూలుగా స్నానం చేసేయలేదు, బాత్ టబ్లోనే స్నానం చేయాలి. అది పెద్ద ప్రాబ్లం నాకు, ఫస్ట్లో స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను నేను దాంట్లో పోసుకోలేక. దాన్ని ఎప్పుడు మ్యాట్ వేసుకోవాలి, నీళ్ళు పడినా చేసినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ స్టఫ్ అంతా పెట్టుకుంటామండి, బాత్రూమ్ స్టఫ్ అంతా అక్కడే ఉంటుంది. ఇదిగోండి డోర్స్ పెట్టాము మేము, ఎందుకంటే లడ్డు ఊరికి ఎక్కుతుంది దిగుతుంది, ఆ పాపకి వచ్చేసింది ఎక్కడం దిగడం, అందుకని అట్లా పెట్టేసాము, ఎప్పుడు మనం చూస్తూ ఉండలేము కదా అని. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.